చేసి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక అభయాన్ని ఇచ్చి మీరు కోరుకునే తెలంగాణ వస్తుంది. తెలంగాణ అంటే ఏ విత్తనం పెడితే ఆ చెట్టే మొలుస్తుంది, అంతే తప్ప మనం ఒక విత్తనం పెడితే ఇంకో చెట్టు మొలవదు. ఈ తెలంగాణ కానీ ఈ తెలంగాణ మాగాణం కానీ ఎవరిష్టాలకు వాళ్ళు నిర్ణయించుకునే 4 గోడలో నిర్ణయించుకునే రాజకీయ పార్టీల యొక్క స్వప్రయోజనాలు కానీ రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ స్వనిర్ణయాలను కానీ ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. తెలంగాణలో సమన్యాయం కూడా కావాలి. సమన్యాయం తీసుకురాగలిగిన సమన్యాయాన్ని తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు పంచగలిగిన నాయకత్వం కానీ ఆ నాయకుడు కానీ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని గౌరవిద్దాం, నిర్ణయించుకుందాం. అంతే తప్ప గుడ్డిగానో లేకుంటే రకరకాల ప్రలోభాలకో రకరకాల కారణాలకో మీరు మీ ఆలోచనలు కానీ మీ ఆశయాలను కానీ మీ లక్ష్యాన్ని కానీ మీరు గురిపెట్టుకున్న లక్ష్యాన్ని కానీ వెనకడుగు వేయకుండా మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా కీలకమైన సమయం. నేను ఎవరికి ఇక్కడికి సపోర్టర్ని కాదు, అట్లాగే ఎవరికి వ్యతిరేకను కూడా కాదు. నేను ప్రజల పక్షపాతిని, ప్రజల కోసమే ఆలోచించేవాడిని. నేను ఎన్కౌంటర్ తీసినప్పుడు నా మొట్టమొదటి సినిమా అందుకోసమే ఆలోచించాను. ఆ రోజు బర్నింగ్ ప్రాబ్లం 1997లో ఎన్కౌంటర్ లేని పేపర్ని మనం చూడం, ఆ వార్త లేని పేపర్ని చూడం. నల్గొండ జిల్లాలోని వలిగొండ ప్రాంతంలో 4 చిన్న పిల్లల్ని 20 సంవత్సరాల లోపు పిల్లల్ని చెట్లకు కట్టేసి కాల్చినప్పుడు ఆ వార్త చూసి స్పందించి ఏడ్చి ఈ నేలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఈ నేలలో ఇంత అక్రమం జరుగుతూ ఉంటే ఇది ప్రపంచానికి తెలియజెప్పాలని నా మొట్టమొదటి సినిమా తీశాను. నేను కూడా కమర్షియల్ సినిమాలు అంతకంటే గొప్పగా తీయగలను. కానీ ఒక ఆశయంతో ఒక సందేశంతో ప్రజల దగ్గర అవ్వాలి. ప్రజలకు నా ప్రాంత సమస్యలు, నా ప్రాంత యాసని, నా ప్రాంత భాషని. ఏ సినిమాలో అప్పటివరకు ఎల్లమ్మ అనే ఒక పాత్ర ఉంటుందా? కానీ ఎన్కౌంటర్ సినిమాలో రాధిక పాత్ర పేరు ఎల్లమ్మ అంటుంది. అప్పటిదాకా ఎల్లమ్మలు మల్లమ్మలు లేని సినిమాని ఎన్కౌంటర్తో మొదలుపెట్టాను, ఒక తెలంగాణ సమస్యను తీసుకుంది. అట్లాగే శ్రీరాములయ్య సినిమా కావచ్చు, అట్లాగే జయం మనదేరా సినిమా కావచ్చు, అట్లాగే భద్రాచలం సినిమా కావచ్చు. భద్రాచలం కూడా పల్లెటూరి వాడైనా చదువు రానివాడైనా కృషి, పట్టుదల, మంచితనం, మానవత్వం, ధైర్యం ఉంటే వాడు ఏమైనా సాధించగలడు. ఒక లక్ష్యాన్ని అనుకొని ఎంతవరకైనా అతను వెళ్ళగలడు అని భద్రాచలం సినిమాలో చెప్పడం జరిగింది. అలాగే ఆయుధం కానీ, రామ్ కానీ, మన తీసిన జేబుల తెలంగాణ సినిమా కానీ, ఇవన్నీ తీయడానికి కూడా నాకు ఈ నేల, ముఖ్యంగా నల్గొండ ఈ ఎర్రటి నేల, ఈ ఎర్రటి పూల వాసన, ఈ త్యాగాల నెత్తుటి సువాసనే, ఆ స్ఫూర్తే నన్ను ఈ సినిమాలకి పురిగొలిపింది. ఈ సినిమాలు చేయడానికి నన్ను మీ ముందుకు తీసుకొచ్చింది. నేనేం చేసినా మంచి చేస్తాను, నాకు తెలిసి తప్పు చేయను, నాకు తెలిసి ఈ నేల ఇచ్చిన ఈ నేల చేత ప్రభావితం చేయబడిన వాడిని, ఈ నేల ఇచ్చిన స్ఫూర్తిని ప్రతిరోజు నేను అనుభవిస్తున్న వాడిని. ఈ స్ఫూర్తిని ప్రపంచానికి పంచాలనుకునే ఒక ప్రయత్నం ప్రతిసారి నేను చేస్తాను. ఎందుకంటే మీరు ఎప్పుడు నాతోనే ఉంటారనే ఒక ధైర్యం, మీ ఆశీస్సులు, మీ ప్రేమ ఎప్పుడు నాతో ఉంటాయని ఒక ధైర్యంతో, మీరున్నారనే ధైర్యంతో నేను ముందుకెళ్తాను. అట్లాగే యువకులారా, దయచేసి తెలంగాణ సమాజం మీ వెనకాల ఉంది. రేపు తెలంగాణ ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, కానీ తెలంగాణ రాక తప్పదు. పుట్టిన బిడ్డ ఏడవకుండా ఎప్పుడైతే ఏడవటం ఎలా తథ్యమో, రేపు తెలంగాణ రావటం కూడా అలాగే తథ్యం. ఎందుకంటే ఇక్కడ ఈ వేదికలో చూడండి, జూలూరి గౌరీశంకర్ గారి కోదాడ బిడ్డ, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు. నిన్నగాక మొన్న ఆదివారం రోజు 19వ తారీఖు రోజు దాదాపు 350 మంది కవులతో ఒక అద్భుతమైన కవి సమ్మేళనం నిర్ణయించి ఒకే అంశం పైన 12 గంటలు ఒక సభను నడిపించి అది ప్రపంచానికి ఒక ప్రపంచ కవి సమ్మేళన చరిత్రలో ఆ పుస్తకంలో ఒక పుటని నిర్మించుకున్నారు. అంటే ఈ నేల ఇచ్చిన చైతన్యమే, మీ అందరి ప్రోత్సాహమే. అట్లాగే నేను ఇప్పుడు ఆల్ ఇండియా నేను డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. 24 యూనియన్స్కి
హానరబుల్ ప్రెసిడెంట్గా పనిచేసి ఉన్నాను. ఇప్పుడు అవి లేవు, కానీ నేను ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్కి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఎన్నో అద్భుతమైన నిర్ణయాలు తీసుకొని ఆ కళాకారులకి, ఆ సాంకేతిక నిపుణులకి వాళ్ళ హక్కులను కాపాడే ప్రయత్నంలో నేను ముందున్నాను. భారతదేశంలో ప్రతి కళాకారుడు కూడా ఈరోజు శంకర్ అంటే నిజంగా అద్భుతమైన ఒక వాక్చాతుర్యంతో, అద్భుతమైన ఒక ఆలోచన విధానంతో ఈరోజు సాంకేతిక నిపుణుల్ని, ఒక టెక్నీషియన్స్ని నువ్వు కాపాడుతున్నావు, వాళ్ళ హక్కుల్ని కాపాడుతున్నావు అని పొగిడిన సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి. బెంగళూరులో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, బాంబేలో కానీ. ఎందుకు అంటే ఈ నేలలోనే ఆ చైతన్యం ఉంది, ఈ నేలలోనే ఆ స్ఫూర్తి ఉంది, ఈ నేలలోనే ఆ త్యాగం ఉంది. కాబట్టి త్యాగాల ఫలాలు మనం తీసుకున్నాం తప్ప ఇంకా ఆత్మత్యాగం చేయకండి. దయచేసి కన్ఫ్యూజ్ కాకండి. సంక్షోభంలో ఈ కీలక నిర్ణయం తీసుకోండి. ఏది మంచి ఏది చెడో డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మనం ఇసుకలో చక్కెర కలిపి మన ముందు పెట్టారు. ఇసుకను పక్కన పెట్టి చక్కెర మాత్రమే తినండి, అది చక్కెర ఏదో చక్కెర ఏది కాదో. తెలంగాణ వాదం అంటే కేవలం తెలంగాణను సపోర్ట్ చేయటమే కాదు, గుడ్డిగా ఇక్కడ సమన్యాయం కూడా కావాలి. తెలంగాణలో సమన్యాయం ఉన్నప్పుడే తెలంగాణ వాదానికి అర్థం ఉంటుంది. కాబట్టి చక్కెరని ఇసుకని రెండు వేరుగా చేసి చక్కెర మాత్రమే తీసుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇంతసేపు నేను మాట్లాడింది మీరు విని నన్ను అభినందించినందుకు పాత్రికేయ మిత్రులందరికీ, మీతో ఇక్కడ ఉన్న సభలో అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే ఎక్కడ కట్ చేయాలో అర్థం కావట్లేదు, అందుకోసం కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందుకోసం థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అనుసూయమ్మ గారు కూడా సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాము. పరిశాల అనుసూయమ్మ గారు రాండమ్మా. కళారంగంలో వివిధ సేవలను చేసి ఈరోజు అందరి చేత శభాస్ అనిపించుకొని సన్మానం పొందినటువంటి సన్మాన గ్రహీత పరిశాల మస్తాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ముఖ్య అతిథి మన ఎన్ శంకర్ గారు, అలాగే గౌరవ అతిథి జూలూరి గౌరీశంకర్ గారు, అలాగే వేదికపై ఉన్నటువంటి అతిథులందరి సమక్షంలో ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి ఈరోజు మన ముఖ్య అతిథి అన్న ఎన్ శంకర్ గారికి ఈ కార్యక్రమం నిర్వాహకులు, మా మిత్ర బృందం అంతా వేదికపైకి వచ్చి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మా నుంచి ఇస్తున్నటువంటి ఈ యొక్క చిన్న సన్మానాన్ని గ్రహించవలసిందిగా శంకర్ గారిని కోరుచున్నాం. శంకర్ గారిని, ఎన్ శంకర్ గారిని సన్మానం చేయవలసిందిగా కార్యక్రమ నిర్వాహకులు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమ నిర్వాహకులు తిరుపయ్య, నాని అందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రశాంత్, బ్యాక్ కొంచెం బ్యాక్ ఓకే. నీళ్ళపై ద్రోహాన్ని, నదులలో మోసాన్ని తలన కెమెరా లేదు కదా, ఫోటోలు లేదు కదా. మా బొమ్మరు బాబు ఇస్తున్నా ఫోటోలు బాబు. అలాగే ఈరోజు సన్మాన గ్రహీత పరిశాల మస్తాన్ గారికి కమిటీ సభ్యులు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓకే సార్.
పడిశాల మస్తానరావు గారికి కమిటీ నిర్వాహకులు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. మనం బట్ల బాబు కమిటీ సభ్యులంతా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఫోటోలు ఎడిపోయినరా తెలంగాణ ముద్దుబిడ్డ రంగస్థల నటులు పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయులు శ్రీ పడిశాల మస్తాన్ గారికి ఘన సన్మాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కమిటీ సభ్యులందరినీ కోరుకుంటున్నాం. ఎన్ శంకర్ గారి చేతు కుటుంబ సభ్యులందరూ పడిశాల మస్తాన్ గారి కుటుంబ సభ్యులందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారి కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కుమారులు, బంధువర్గం అంతా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అన్న చూడన్నా అన్న ఒకసారి చూడు చూడు 1944 ఆగస్టు 22వ తేదీన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామంలో రైతు కుటుంబంలో పడిశాల గురువయ్య వెంకమ్మ పుణ్య దంపతుల ఏకైక పుత్రుడిగా జన్మించిన విద్యాభ్యాసం అభ్యసించి మీ ఆరాధ్య దైవమైన శ్రీ కోట సీతారామ శర్మ గారి సలహాలతో బోధనా శక్తితో 1966లో పెదవూరు సమితిలోని సూర్యపల్లి పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి మీ మేనమామ కుడుముల పెదసత్తయ్య గారి ప్రథమ పుత్రిక అనసూర్యతో 1969 డిసెంబర్ 29న వివాహమాడి ఉద్యోగరీత్యా పెద్దదేవులపల్లి, నారాయణపురం, కోదాడ సమితిలో కందిబండ శివారులో నల్లబండగూడెం, సలార్జంగపేట, కూచిపూడి మొదలైన ప్రదేశములందు ఉద్యోగరీత్యా నిర్వహణ గావించి బాలాజీ నగర్లో ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ చేసిన మిమ్మల్ని అభినందించుచున్నాము. ఓ నట ప్రవీణ, నటుడిగా, రంగస్థల కళాకారుడిగా పరిసర ప్రాంతాలలో ఆంధ్రాలో మెరుగని కళాకారులు లేరని చెప్పడంలో అతియోశక్తి ఎంత మాత్రమూ లేదు. మీ నాన్నగారి నుండి వారసత్వముగా వచ్చిన గాత్రము చిన్నప్పటి నుండి, మిమ్మల్ని అంటిపెట్టుకొని వచ్చిన గాత్రము చిన్నప్పటి నుండి, మిమ్మల్ని అంటిపెట్టుకొని ఇప్పటి వరకు మీ కీర్తి కిరీటంలో కలికి తురాలించిన ఆ గాత్రము డిఈఓ వెంకటరామారావు గారిని ఆకర్షించి మీకు ఉద్యోగం రావడానికి కారణమైన ఆ గాత్రము సాంఘిక పౌరాణిక నాటకాలలో ప్రఖ్యాత రంగస్థల నటులు ఈరోజు సన్మాన గ్రహీత మస్తాన్ గారు, వారి కుటుంబం నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. పడిశాల మస్తాన్ గారికి సన్మానం చేయాలని ఎవరైనా అభినందనతో ఉంటే దయచేసి అందరూ అభినందనలు తెలియజేయగలరు. మస్తాన్ గారు స్టేజ్ మీదే ఉంటారు. దయచేసి మస్తాన్ గారు స్టేజ్ మీద ఆసీనులై ఉండవలసిందిగా కోరుచున్నాం. రాముడు, కృష్ణుడు, హరిశ్చంద్రుడు, వీరభద్ర వేషాలలో నటించి కీర్తి ప్రతిష్టలు పొందారు. రవీంద్ర భారతిలో సత్య హరిశ్చంద్ర నాటకంలో కాటుసీనులో ఎంత నటనా చాతుర్యం చూపించి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారితో సన్మానము పొంది
కళాకారుడుగా గుర్తింపు పొంది కార్డు సంపాదించారు. ఓ కళాపిపాసి సాంఘిక పౌరాణిక నాటకాలలో నటించడమే కాక శ్రీ విజయసాయి కళామండలి స్థాపించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మిమ్మల్ని అభినందిస్తున్నాము. శ్రేయోభిలాషి సాహితీ సమైక్య ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాము. ఎక్కడి సభా సమావేశాలు జరిగినా, పదవీ విరమణ సన్మానోత్సవాలు జరిగిన, కవి కథా సమ్మేళనం జరిగిన, మీరు లేకుండా, మీ పాట లేకుండా ఈ నియోజకవర్గంలో జరిగిన దాఖలు లేవని చెప్పకనే చెప్పుచున్నాము. అందుకే అందులో ఓ కళాపిపాసి మీ అక్షర కళా వందనాలు. ఓ మంచి మనిషి తొలిసారిగా విజయ సుశీల నాటకంలో సుశీలగా అంటే బాల సుశీలగా నటించి సాంఘిక పౌరాణిక నాటకాలలో ముఖ్య పాత్రలు పోషించి అందరూ మన్ననలు చూరగొని నేడు మా సీరియల్లో కాలేజీ ప్రిన్సిపల్ గా నటించినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. ఉపాధ్యాయునిగా, కళాకారునిగా మీరు ఎందరికో మార్గదర్శకులు. సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన శ్రీ వేణుమాధవ్ లాంటి శిష్యులను తయారు చేసిన ఓ గురువర్య, మీరు మాలాంటి వారికి మార్గదర్శకులు. అందుకే మేము మీకు సన్మాన సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఓకేనా? ఎట్లా తీస్తున్నావు? దగ్గరది జూమ్ వాళ్ళిద్దరిని. సభా వేదికను ఉద్దేశించి శ్రీ అమరమైన మధు గారి ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఏం దిగుతురా? ఈనాటి తెలంగాణ కళాకారుల బిడ్డ గౌరీ శంకర్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోడల్లో పుట్టి ఎన్నో డ్రామాలు, ఎన్నో నాట్యాల్లో ఎన్నో బహుమతులు పొంది ఈరోజు సన్మానం పొందుతున్న మా పడిశాల మస్తాన్ గారికి మా యొక్క హృదయపూర్వక కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన తెలంగాణ కళాకారులు జేఏసీ కన్వీనర్ ఎరుపుల తిరుపతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన తెలంగాణ కళాకారులకు, తెలంగాణ బిడ్డలందరికీ ఉద్యమాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. ఇప్పుడు టీడీపీ నాయకులు గంధం రామకృష్ణ గారిని వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం. ఇక్కడ అభిప్రాయాలు లేవులే కానీ నగ్న సత్యాలు ఉన్నాయి. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దల కన్నా ప్రేక్షక మహాశయులకి పాదాభివందనం. ఎందుకంటే నా తొలి గురువు సిపిఎస్కే స్కూల్లో నేను, పడిశాల రవి, కందుకూరు సీను, మేమంతా క్లాస్మేట్స్. మా గురువుగారి కుమారుడు నాకు ఫ్రెండ్ ప్లస్ బంధుత్వం అన్నీ. మా గురువుగారు ఒక చిన్న మాట వినాలి. సార్ ఏమో కొట్టుడు కొట్టిండు మమ్మల్ని, మామూలు కొట్టుడు కొట్టలే. గురువుగారు ఒక్క నిమిషం ఏమండి నాగమణి గారు, మా గురువుగారు ఏమో కొట్టుడు కొట్టిండు, కొడుకునట్టు కొట్టిండు, మమ్మల్ని అంటూ కొట్టిండు, మమ్మల్ని అట్టు కొడుకుని కొట్టిండు. కానీ కొద్దో గొప్ప జ్ఞానం ఉంది మాకు. మేమంత ఇదేం కాదులే కానీ గురువుగారిని ఈరోజు తలుచుకుంటే అప్పుడప్పుడు చేతులెట్టి దండం పెట్టద్దా. కానీ పడిశాల మస్తాన్ సారు, ఆనందరావు సారు, ఇక అదే రీతిలో సుబ్బారావు సారు, ఇక మన నాగేశ్వరరావు సార్ అని అంటాడు. అందరూ మా గురువులు సిబిఎస్కే స్కూల్లో. సర్లే మాకు కొద్దో గొప్ప జ్ఞానాన్ని అందించారు. అదే రీతిలో వారిని ఏంటంటే ఇంత పెద్ద వేదిక మీద వారిని తలుచుకోవటం మా జన్మ మాకు ఎట్లా అంటే గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఇదే పడిశాల మస్తాన్ 100 సంవత్సరాలు సభాధ్యక్షులు తిరుపతి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ ఈ యొక్క జేఏసీ బృందానికి మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కోదాడలో పుట్టి కోదాడలో పెరిగి ఒక దళిత కళాకారుని గుర్తించడం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఈ రోజుల్లో చూస్తే ఈ కుల వివక్షతలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతం వారిని గుర్తించి దళిత కళాకారుల్ని ప్రోత్సహించి వారిని సన్మానించడం ఇది ఎంతైనా దళితులకు ఒక గర్వకారణం.
మనలో నుంచి పుట్టిన ఈ చైతన్యం, ఈ తెలంగాణ ఉద్యమం అంటే ఎవరో వచ్చి ధర్నాలు చేసి, ఎవరో వచ్చి పోస్టర్లు అతికిచ్చి, ఎవరో వస్తే చేసి, దళితులు లేనిదే ఏ ఉద్యమాలు జరగవు, ఎటువంటి కార్యక్రమాలు జరగవు. అటువంటి కార్యక్రమాల నుంచి ఈ దళిత కళాకారులని ప్రోత్సహిస్తూ వారిని అభినందన సభను పెట్టడం, ఈ యొక్క కోదాడలో ఉన్నటువంటి దళితుల ముద్దుబిడ్డగా మస్తాన్ సార్ గారిని ఒక ప్రముఖ నిర్మాత గారి చేత సన్మానించబడటం చాలా గర్వకారణం తెలియజేస్తున్నాం. సార్ నా చిన్నప్పుడు చూస్తే చాలా చక్కని పద్యాలు పాడేవారు. మీరు వచ్చినప్పుడు చూసారో లేదు కానీ ఇటువంటి పోస్టర్ చూస్తే ఎన్టీ రామారావు గారిని మరిపించే విధంగా మస్తాన్ సార్ గారి ఫోటో ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు ఎవరైనా కానీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధమైన హావభావాలతో గెటప్ కాస్ట్యూమ్స్ తో ఉన్నారు, మస్తాన్ సార్ గారు కూడా అదే గెటప్ లో చక్కని ఎన్టీ రామారావు గారిని మరిపిస్తూ మన కోదాడలో ఒక ఎన్టీ రామారావు గారి లాగా వారి కళను అంత ప్రాధాన్యత చూపిస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని మనం చూపించినట్టుగా తెలుస్తున్నది. వారి యొక్క కళను మనందరం స్మరించుకుంటూ మనందరం వారి చేతులు ఎంతోమంది విద్యార్థులు విద్యావంతులై ఎంప్లాయీస్గా, రాజకీయ నాయకులుగా చాలా రంగాల్లో వారి యొక్క విద్యను వారి ద్వారా అధ్యాయం పొందిన వారు చాలా మంది ఉన్నత స్థానంలో ఉన్నారు. ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక కళాకారుడిగా ఆయన చేసిన కృషి ఈ రోజున వారికి సన్మానం ద్వారా మనం తెలుసుకోవచ్చని నేను చెప్తున్నాను. ఈ యొక్క ఈ కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమం పెడుతున్న మిత్ర బృందానికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక లఘు చిత్రాన్ని నిర్మించేటప్పుడు మస్తాన్ ఏర్పుల తిరుపతయ్య గారు డైరెక్టర్గా ఉండి మస్తాన్ సార్ గారిని ఉంచి అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి, ప్రిన్సిపల్ క్యారెక్టర్, స్టూడెంట్స్ జీవితాన్ని మార్చే ఒక క్యారెక్టర్ ఇచ్చి మా జన్మని చరితార్జన చేసుకున్నానని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ గురుగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. ఓకే, ఈ కార్యక్రమం, ఈ సన్మాన సభ, ఈ సన్మాన కార్యక్రమం, సన్మాన గ్రహీత మన ముందు